హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం చాప్టర్ 22 లయబిలిటీ ఇన్ స్పెషల్ కేసెస్. కొన్ని కేసెస్లో లయబిలిటీ అనేది వేరే పర్సన్కి పడుతుంది. సో రెగ్యులర్గా వచ్చేసి ఎట్లుంటుంది అంటే నేను హెచ్ అనే పర్సన్, సో నా లయబిలిటీ నేనే బేర్ చేయాలి. బట్ కొన్ని స్పెషల్ కేసెస్లో ఈ హెచ్ యొక్క లయబిలిటీని ఎం అనే పర్సన్ అంటే వేరే పర్సన్ బేర్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ కేసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 159. సో 159లో ఏం చెప్తారంటే లీగల్ రిప్రజెంటేటివ్ ఈఫ్ ఎ పర్సన్, సో ఒక పర్సన్ డైస్ అయినాడు ఆర్ ఈజ్ ఎ లీగల్ రిప్రజెంటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు అండ్ బి అనే పర్సన్ ఉంది. సో ఇతని యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ ఏమనుకోండి. సో ఈ పర్సన్ డైడ్ మీన్స్ ఏ పర్సన్ డైడ్ ఈజ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఆర్ ఈజ్ లీగల్ ఎయిడ్స్ ఈజ్ డీమ్డ్ టు బీ అండ్ అసెస్సీ అనేది ఇన్కమ్ ట్యాక్స్. సో ఈ పర్సన్ని మనం డీమ్డ్ అసెస్సీగా తీసుకుంటాము. అండ్ ఈ షెల్ బీ లయబుల్ టు పే ఎనీ సమ్ అంటే టిప్ అంటే ట్యాక్స్, ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ ఆర్ ఫీ ఏమన్నా అమౌంట్స్ ఉంది వాటన్నిటిని ఈ బీ పర్సన్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది. లయబుల్ టు పే ఇఫ్ ఈ నాట్ డైడ్, ఒకవేళ ఈ ఏ పర్సన్ డైడ్ కాకుండా ఏవైతే వస్తావో ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ వీటన్నిటిని బి అనేది బేర్ చేయాలి. నెక్స్ట్ లయబిలిటీ ఆఫ్ లీగల్ రిప్రజెంటేటివ్ షెల్ బి లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్టేట్ ఆఫ్ పర్సన్స్. అంటే ఇతనికి ఒక 1 crore లయబిలిటీ వచ్చింది అనుకోండి, ఇతని యొక్క అసెట్స్ వీళ్ళకి వస్తున్న అసెట్స్ అంటే ఎస్టేట్ అంటే వీటికి పాస్ అయ్యే అసెట్స్ ఎంతైతున్నాయో ఒక 50 lakhs ఉన్నాయి అనుకోండి. సో 50 lakhs వరకు మాత్రమే లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అండ్ నో ప్రాసిక్యూషన్ కెన్ బి ఇనిషియేటెడ్ అండ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఫర్ అఫెన్స్ కమిటెడ్ బై డిసీజ్. సో ఈ పర్సన్ ఒక అఫెన్స్ చేసినారు, సో ఆ అఫెన్సెస్కి సంబంధించి ఈ పర్సన్స్ని ప్రాసిక్యూషన్ అనేది చేయరు. దట్ ఈస్ సెక్షన్ 159 డిస్కషన్ చేస్తుంది. సో 169 డిస్కషన్ చేసేది ఆ పర్సన్స్ లీగల్ అసెస్మెంట్ ఏమైనా జరగాలనుకుంటే అసెస్మెంట్ చూసుకుంటాము. అండ్ ప్రాసిక్యూషన్ అనేది జరగదు. పెనాల్టీ అనేది వేస్తాము. అప్ టు డేట్ వరకు అపోయిన్మెంట్ చేసి ఏది ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఎస్టేట్ వరకు ఉంటుందో అది వరకు లయబిలిటీ వచ్చేసి లీగల్ రిప్రజెంటేటివ్ పే చేస్తారు. అండ్ రిప్రజెంటేటివ్ అసెస్సీ. సో ఫస్ట్ లీగల్ రిప్రజెంటేటివ్ చెప్పాము. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ అసెస్సీ సెక్షన్ 160. వాట్ ఈస్ దిస్ సెక్షన్ 160 డిస్కస్. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇన్ సర్టెన్ కేసెస్ అసెస్మెంట్ ఆఫ్ వన్ పర్సన్ కెన్ బి మేడ్ బై అనదర్ పర్సన్, దట్ ఈస్ రిప్రజెంటేటివ్ అసెస్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మైనర్ చైల్డ్ ఉన్నాడు, మైనర్ చైల్డ్ ఆర్ లునాటిక్ ఆర్ ఇడియట్ ఆర్ ఎవరో ఒక పర్సన్, ఆ పర్సన్కి సంబంధించి వాళ్ళ యొక్క గైడియన్స్ ఆర్ వాళ్ళ యొక్క మేనేజర్స్ వాళ్ళు చూసుకుంటారు. ఆర్ నాన్ రెసిడెంట్ ఉన్నాడు, నాన్ రెసిడెంట్కి సంబంధించి అతని యొక్క ఏజెంట్ ఈజ్ ద రిప్రజెంటేటివ్ పర్సన్. అండ్ ఒకవేళ నాన్ రెసిడెంట్ అయితే అతని యొక్క ఏజెంట్ చూసుకుంటాడు. అండ్ డిస్క్రిషనరీ ట్రస్ట్ ఉంది, ఏదైతే ట్రస్ట్ ఉంటుందో ఆ ట్రస్ట్కి సంబంధించి వాళ్ళ యొక్క ట్రస్టీస్ చూసుకుంటారో వాళ్ళ యొక్క ట్రస్టీస్ వాళ్ళు చూసుకుంటారో ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళని రిప్రజెంటేటివ్ అసెస్సీగా తీసుకుంటామో. సెక్షన్ 160 ప్రకారం 159 వచ్చేసి లీగల్ రిప్రజెంటేటివ్. ఇక్కడ పర్సన్ డై అయినప్పుడు టిప్ ఏదైతే ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ వస్తుందో వాటన్నిటిని ఆ పర్సన్ పైన వేస్తాం టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్టేట్ వరకు. అండ్ లీగల్ ప్రాసిక్యూషన్ అనేది చేయము. ఏవైతే అఫెన్సెస్ కమిట్ అయింటాడో లీగల్ రిప్రజెంటేటివ్ యొక్క ఆ పర్సన్ ఏవైతే డైడ్ అయిన పర్సన్. అండ్ వేర్ హ్యాస్ రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటే ఎవరైతే మైనర్ ఆర్ లునాటిక్, ఈడియట్స్ ఆర్ డిస్క్రిషనరీ ట్రస్ట్, నాన్ రెసిడెంట్ ఉంటారో వాళ్ళకి రెస్పెక్టివ్ రిప్రజెంటేటివ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో గైడియన్స్, మేనేజర్స్, ట్రస్టీస్ ఆఫ్ సచ్ పర్సన్స్ ఆర్ ఏజెంట్స్ వాళ్ళందరినీ తీసుకుంటాము. అండ్ ఇక్కడ డీమ్డ్ ఏజెంట్ని తీసుకుంటాము. అంటే నాన్ రెసిడెంట్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి సంబంధించి డీమ్డ్గా తీసుకుంటాము. ఇక్కడ ఏం చెప్తారంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ మీన్స్ ఒక పర్సన్ ఎనీ పర్సన్ ఇన్ ఇండియాలో ఉన్నాడు, ఈ పర్సన్ వచ్చేసి ఇండియాలో ఉన్నాడు అనుకోండి, హూ ఈజ్ ఎంప్లాయిడ్ బై ఎన్ఆర్. సో ఎన్ఆర్కి సంబంధించి నాన్ రెసిడెంట్ పర్సన్కి సంబంధించి ఎంప్లాయిడ్ పర్సన్ అంటే సపరేట్గా ఏజెంట్ అని చెప్పి ఉండాల్సిన అవసరం లేదనమాట. సో హూ హ్యాస్ బిజినెస్ కనెక్షన్స్ విత్ నాన్ రెసిడెంట్. సో బిజినెస్ కనెక్షన్స్ ఉంటే నాన్ రెసిడెంట్ ఆ పర్సన్ని తీసుకుంటాం. కొన్ని కేసెస్లో ఒకవేళ త్రూ నాన్ రెసిడెంట్ ఏమన్నా ఇన్కమ్స్ని రిసీవ్ చేసుకుంటుంటే ఆ కేసెస్లో కానీ, ఆ ట్రస్టీస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఉంటే ఆ కేసులో కానీ, వీ హ్యావ్ అక్వైర్డ్ ఎనీ క్యాపిటల్ అసెట్ ఫ్రమ్ సచ్ నాన్ రెసిడెంట్, ఆ కేసెస్లో ఆ నాన్ రెసిడెంట్ నుంచి ఎవరైతే డీల్ చేసింటారో పర్సన్ ఆ పర్సన్ని మనం డీమ్డ్ ఏజెంట్గా తీసుకుంటాము. అది రిప్రజెంటేటివ్. దీని యొక్క లయబిలిటీ ఎంతవరకు ఉంటుంది? సో లయబిలిటీ ఆఫ్ రిప్రజెంటేటివ్ వచ్చేసి సేమ్
డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్ యాజ్ అప్లికబుల్ టు అసెస్. ఆ అసెస్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ ఉంటే ఆ పర్సన్కి ఏం డ్యూటీస్ అప్లికబుల్ అవుతావో, ఏం రెస్పాన్సిబిలిటీస్ వస్తావో, ఏవైతే అప్లికబుల్ అవుతావో వాటన్నిటికీ ఈ పర్సన్ లయబుల్ బెనిఫిషియరీ ఇంట్రెస్ట్గా తీసుకుంటాము. అండ్ వేర్ హ్యాజ్ ఈ పర్సన్ ఉంటుంది కదా, అతనికి రేట్ వచ్చేసి మ్యాక్సిమం మార్జిన్ రేట్ని తీసుకుంటాము. అండ్ వేర్ హ్యాజ్ ఈ రైట్స్ ఆఫ్ లీగల్ రిప్రజెంటేటివ్, రైట్ టు రికవర్ ట్యాక్స్ పేడ్. సో ఎవ్రీ రిప్రజెంటేటివ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఎంటైటిల్ టు రిసీవ్ పొజిషన్ సచ్ బిలాంగింగ్కి సంబంధించి అది సెక్షన్ 162 డిస్కషన్ చేస్తుంది, 160 డిస్కషన్ చేస్తుంది అతని యొక్క రైట్ రిప్రజెంటేటివ్కి సంబంధించి. ఒకవేళ ఏజెంట్ అంటే స్టాట్యూటరీ ఏజెంట్ అయితే నాన్ రెసిడెంట్ ఎట్లుంటుంది అనేది డిస్కషన్ చేస్తాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, 161లో లీగల్, 159లో లీగల్ రిప్రజెంటేటివ్, 160లో వచ్చేసి రిప్రజెంటేటివ్ అసెస్సీ, 161, 2, 3 వచ్చేసి రిప్రజెంటేటివ్స్. ఒక స్టాట్యూటరీ ఏజెంట్ అయితే అతని యొక్క రైట్స్ ఏమి అవి మొత్తం డిస్కషన్. నెక్స్ట్ 164 టాక్సేషన్ డిస్క్రిషనరీ ట్రస్ట్. సో డిస్క్రిషనరీ ట్రస్ట్ అంటే ఏమి? నౌ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏముంటుందంటే ఒక ట్రస్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఒక ట్రస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రస్ట్ ఉందంటే ఒక ట్రస్టీస్ ఉంటారా? ఎస్, ట్రస్టీస్ ఖచ్చితంగా ఉంటారు. ట్రస్టీస్ అంటే ఎవరు? మనకి మ్యాక్సిమం బెనిఫిషియరీస్ ఉంటారు. వీళ్ళకి ఇన్కమ్ అనేది షేర్ తెలిసవచ్చు ఆర్ తెలియకపోవచ్చు, ఆర్ ఈ ట్రస్ట్ ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వీళ్ళకి బెనిఫిషియరీకి. ఆర్ ఒకవేళ సోల్ డిస్క్రిషన్ ఉంటే, ఇది ఈ ట్రస్టీ సోల్ డిస్క్రిషన్ ఉంటే అలొకేట్ చేసే దానిలో, ఈ పర్సన్కి అలొకేట్ చేసే దానిలో ఆర్ అక్యుములేట్ చేసేది ఈ కేసు ఉంటే, అంటే బెనిఫిషియరీ ఉన్నాడు కదా, ఈ బెనిఫిషియరీకి షేర్ అనేది తెలుసు. అంటే నీకు ఇంత వస్తారా బై, 10% నీకు ఈ షేర్ ఇస్తాం, నాకు వచ్చే దానిలో నీకు 20% షేర్ ఇస్తాం. షేర్ అనేది నోన్ అయితే ఒక రేట్ ఉంటుంది, షేర్ అనేది అన్నోన్ అయితే ఇంకొక రేట్ ఉంటుంది. సో ఇక్కడ డిస్కషన్ చేసేది డిస్క్రిషనరీ ట్రస్ట్ ఉన్నప్పుడు, జెన్యూన్ హార్డ్షిప్ వచ్చేసి ట్యాక్స్ కేబుల్ వచ్చినప్పుడు, ఎనీ ఇన్కమ్ వచ్చినప్పుడు, ప్రాపర్టీ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ 164కి సంబంధించి, నోనా అన్నోనా రిలీజియస్ ట్రస్ట్కి సంబంధించి అదర్ పర్పస్, పార్ట్లీ అదర్ పర్పస్. సో బెనిఫిషియరీ ఎవరు అనేది చూసుకుంటాము. బెనిఫిషియరీకి సంబంధించి టాక్సేషన్ ఆఫ్ ఓవరాల్ ట్రస్ట్ కేస్ పోర్ట్స్ కేసుకి ఇక్కడ ట్రస్ట్ అనేది ఏం చెప్తారు అక్కడ, ఇన్కమ్ ఆఫ్ ప్రాపర్టీ ట్రస్ట్ ఇది పార్ట్లీ ఆఫ్ రిలీజియస్ పర్పస్, రిలీజియస్ అదర్ పర్పస్కి సంబంధించి ఇండివిజువల్ షేర్ ఆఫ్ పర్సన్స్ నోన్ ఆర్ అన్లెస్ నోన్. ఇక్కడ డిస్కషన్ చేస్తాం చూడండి ఏం చెప్తారో, అన్లెస్ ఏ పర్సన్ ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో అది నోన్ సోర్స్ అనుకోండి. సో నోన్ సోర్సా అన్నోన్ సోర్సా? అన్నోన్ సోర్స్ అయితే డైరెక్ట్ సింపుల్గా 42.744 పడుతుంది. అంటే అన్నోన్ సోర్స్ అయితే బెనిఫిషియరీకి, ఈ బెనిఫిషియరీకి వచ్చేసి షేర్ వచ్చేసి అన్నోన్ అయితే మ్యాక్సిమం మార్జిన్ రేట్ దట్ ఈస్ 42.744% పడుతుంది ట్యాక్సబుల్ యాజ్ ఏఓపీకి సంబంధించి. ఆర్ ఒకవేళ అది నోన్ సోర్స్ అంటే ఆ సోర్స్ అనేది తెలుసు. ఇక్కడ బెనిఫిషియరీ గురించి డిస్కషన్ చేస్తున్నాము, అది అన్నోన్ సోర్స్ అయితే డైరెక్ట్ 42.744% వేస్తున్నాము. అది నోన్ సోర్స్ అయితే ఆ నోన్ సోర్స్ని మళ్ళీ బైఫరికేషన్ చేయాల్సి వస్తుంది. అందులో ఆ పర్సన్ అదర్ ఇన్కమ్ ఏదైతే బెనిఫిషియరీ ఉందో అతనికి ఎక్సీడ్ అయిందా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది, ఆర్ బెనిఫిషియరీకి సంబంధించి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది లేదా అనేది చూసుకుంటాము. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ కాలేదు అంటే నార్మల్ స్లాబ్ రేట్ అనేది పడుతుంది ఏఓపీకి, ఒకవేళ బెనిఫిషియరీకి ఎక్సీడ్ అయిందా బేసిక్ ఎగ్జామ్షన్కి ఎంఎంఆర్ రేట్లో పడుతుంది ఏఓపీకి. సో ట్యాక్సబుల్ యాజ్ ఏఓపీ ఈ కేసు రేట్లో అట్లుంటుంది. ఇది ట్యాక్సేషన్ ఆఫ్ డిస్క్రిషనరీ ట్రస్ట్ ఉన్నప్పుడు. సో బెనిఫిషియరీ యొక్క సోర్స్ తెలుసా అంటే బెనిఫిషియరీ యొక్క షేర్ అనేది నీకు తెలుసా, బెనిఫిషియరీ అనేది షేర్ అనేది నీకు తెలియకుంటే ఏఓపీకి 42.744% మనం ట్యాక్సబుల్ చేయాలి. ఒకవేళ బెనిఫిషియరీకి సంబంధించి సోర్స్ నాకు తెలుసు, ఆ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళ యొక్క ఇన్కమ్ చూసుకుంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ లోపల ఉంటే ఏఓపికి నార్మల్ స్లాబ్ రేట్స్ పడుతుంది. ఒకవేళ బెనిఫిషియరీకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ ఎక్సీడ్ అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ ఎంఎంఆర్ రేట్ అనేది పడుతుంది ఏఓపికి. ఇది సెక్షన్ 164 డిస్కషన్ చేసేది టాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిషనరీ ఉన్నప్పుడు. నెక్స్ట్ 166 డైరెక్ట్ అసెస్మెంట్ ఆఫ్ రికవరీ, అది నాట్ బ్యారెడ్ అంటే విత్ ఇన్ టైంలో పడి తీసుకోవాలి. రెమెడీస్ ఏం తీసుకుంటారు, ప్రాపర్టీస్ ఏమైనా తీసుకున్నారంటే తీసుకుంటారు. 168 నుంచి 168 అంటే ఎగ్జిక్యూటరీ అడ్మినిస్ట్రేటర్ ఉంటే అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ సెక్షన్ 171కి వస్తే 170 వచ్చేసి లయబిలిటీ సక్సెసర్ టు బిజినెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ చార్జబుల్ ఫర్ ప్రీడెసిసర్. సో ఒకవేళ కంపెనీ అనేది ప్రీడెసిసర్ ఎవరు, పోస్ట్ డెసిసర్ ఎవరు, వాళ్ళకి అపోర్షన్మెంట్ చేయడము ప్రీడెసిసర్ కెనాట్ బి ఫౌండ్, ఒకవేళ ఫౌండ్ చేయకుండా ఇట్లా అది చూసుకుంటాము. ఇక్కడ 172 నుంచి 170 అయిపోయినా 170 పార్టీషన్కి సంబంధించి ప్రీడెసిసర్ 170 డిస్కషన్ చేసినాము. 170 నెక్స్ట్ 172 176 ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్లో జనరల్ రూల్. ఇది జనరల్ రూల్. ఎట్లా కొన్ని కేసెస్ ఉంటాయి. ఏదంటే మనకి పర్సన్స్ ఎవరైతే ఉంటారో జనరల్ రూల్లో ఏం చెప్తారంటే నార్మల్గా ట్యాక్స్ అనేది ఏ ఇయర్లో అయితే ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసినాను అంటే ఫైనాన్షియల్ 22-23 ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో నేను పేమెంట్ చేస్తాను అసెస్మెంట్. దట్ ఈస్ జనరల్ రూల్. బట్ ఎక్సెప్షన్ టు జనరల్ రూల్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఎక్సెప్షన్ టు జనరల్ రూల్ అంటే అక్కడ ఏం చెప్తారంటే వీళ్ళు 5 మెంబర్స్ ఎవరు, ఈ 5 మెంబర్స్కి ఎక్సెప్షన్ టు దట్ రూల్ అనమాట. నార్మల్గా అసెస్మెంట్ ఇయర్లో పేమెంట్ చేస్తాము. షిప్పింగ్ బిజినెస్ చేస్తున్నారు ఎవరు, షిప్పింగ్ బిజినెస్ వాళ్ళు ఎవరు చేస్తున్నారు, నాన్ రెసిడెంట్ పర్సన్. సో నాన్ రెసిడెంట్ పర్సన్ ఇక్కడ చెన్నై ఉందనుకోండి, చెన్నై పోర్ట్కి వస్తాడు, నెక్స్ట్ కొరియాకి పోవడము, నెక్స్ట్ చైనాకి పోవడము, వెళ్ళిపోతాడు, రాడు. మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ అనేది అక్రూవ్ అయింది, అరైజ్ అయింది, అక్రూవ్ అయింది, అరైజ్ అయింది. ఆ కేసెస్లో నేను నెక్స్ట్ ఇయర్ కదా సార్ రిటర్న్ ఫైల్ చేసి 31 జూలై డ్యూ డేటు, 31 అక్టోబర్ డ్యూ డేటు అప్పుడు ఫైల్ చేస్తా అంటే నువ్వు వచ్చేదే నమ్మకం లేదు. సో నిన్ను ఎట్లా నమ్మాలి? సో ఆ కేసెస్లో ఎక్సెప్షన్ టు దట్ రూల్. ఆర్ పర్సన్ లివింగ్ ఇండియా, కంప్లీట్లీ ఇండియాని లీవ్ చేసి పోతున్నప్పుడు, ఆర్ ఏఓపీ బిఓఐ జ్యుడిషియల్ పర్సన్, ఆర్ పర్సన్ లైక్ టు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ, ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసం ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తుంటే, బిజినెస్ని డిస్కంటిన్యూ చేస్తుంటే, ఈ కేసెస్లో ఏం జరుగుతుందంటే పర్సన్ లివింగ్ ఇండియా ఎప్పుడైతే లీవ్ చేస్తుంటాడో ఆ పర్సన్ ఇంటెన్షన్ని చూసి ఆ ట్యాక్స్ని కంప్లీట్ చేసి ఆ ఇయర్లోనే ట్యాక్స్ని పేమెంట్ చేయించుకుంటాము. ఏఓపీ బిఓఐ ఆర్ ఫార్మ్ పర్టికులర్ ఈవెంట్ ఆర్ పర్పస్. సో ఒక ఈవెంట్ కోసం సో ఏఓపీ బిఓఐ ఫామ్ చేసినాము, పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకున్నాము. ప్రాజెక్ట్ అయిపోయినాక ఎవరు పర్సన్ సార్, మెయిన్ పర్సన్ హరి సార్, మెయిన్ పర్సన్ బాబు సార్, మెయిన్ పర్సన్ అర్జున్ సార్, మెయిన్ పర్సన్ వరుణ్ సార్. సో ఇట్లా ఒకరిపైన ఒకరు చెప్పుకుంటారు కాబట్టి అదేం చెప్తారంటే డిజల్యూషన్ చేసే ముందు ఏదైతే ఉంటుందో పర్టికులర్ ఈవెంట్కి సంబంధించి లైక్లీ టు బి డిజల్వ్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్కి ఆ పేజెస్లో కూడా నీకు ఎక్సెప్షన్ టు దట్ రూల్ అంటే రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లోనే నీకు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. అండ్ పర్సన్ ఎవరైతే ఎలినేట్ చేస్తుంటే దేర్ అసెట్స్ని ఆ కేసెస్లో అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంటే అంటే టు అవాయిడ్ ట్యాక్స్ ఆ కేసెస్లో కూడా నువ్వు నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు, ఆ ఇయర్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ నువ్వు బిజినెస్ని డిస్కంటిన్యూ చేస్తుంటే ఆ ఇయర్లోనే మీకు ట్యాక్స్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్కంటిన్యూ అంటే ఏమని చెప్తారు, మేనర్ ఆఫ్ డిస్కషన్ చేస్తారు. నెక్స్ట్ 177 డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ బిజినెస్. ఇది అసోసియేషన్ బిజినెస్ అనేది డిస్కంటిన్యూ అయితే ఇది ఏఓపికి సంబంధించి మనకి మెయిన్ ఏమడుగుతుంటా అంటే డిజల్యూషన్ ఆఫ్ ఫమ్ అయినప్పుడు ఎట్లుంటుందని మ్యాక్సిమం అడుగుతుంటారు. 178 వచ్చేసి లిక్విడేషను. సో కంపెనీ చూస్తాం, ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఇక్కడ ఏం చెప్తారు, లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ 178 ఏం చెప్తారంటే ఇన్ కేస్ ఆఫ్ ఆల్ కంపెనీస్ పర్సన్ హూ వాస్ అపాయింటెడ్ హ్యాజ్ లిక్విడేటర్, ఒక పర్సన్ని లిక్విడేటర్గా అపాయింట్ చేస్తాము. అండ్ షెల్ గివ్ నోటీస్ టు హిజ్ అపాయింట్మెంట్ హ్యాజ్ లిక్విడేటర్ వితిన్ 30 days లోపల. ఎంత? వితిన్ 30 days లోపల అపాయింట్ అయినట్లు ప్రొవైడ్ చేయాలి టు ఏఓకి హ్యావింగ్ జ్యుడిషన్ ఓవర్ ద కంపెనీ. సో కంపెనీ ఈజ్ ఇన్ లిక్విడేషన్. కంపెనీ లిక్విడేషన్ ఉంటే ఒక లిక్విడేటర్ అపాయింట్ అవుతారు. ఆ లిక్విడేటర్ అపాయింట్ అయినప్పుడు వితిన్ 30 days లోపల అసెసింగ్ ఆఫీసర్కి సో కంపెనీకి నేను లిక్విడేటర్గా అపాయింట్ అయినంత అని చెప్పాలి. చెప్పిన వెంటనే అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే
నోటిఫై చేస్తాడు లిక్విడేటర్కి అబౌట్ అమౌంట్ దట్ వుడ్ బి సఫిషియంట్ టు మీట్ ద. సో అసెసింగ్ ఆఫీసర్ అని చెప్తారు, అరే లిక్విడేటర్ బాబు మనకి ఇంత ఇన్కమ్ ట్యాక్స్ రావాలి, ఇంత ట్యాక్స్ అమౌంట్ ఉంది, ఇంత ఇంట్రెస్ట్ ఉంది, ఇంత అమౌంట్, సో మొత్తం ఒక 50 lakhs ఆ కంపెనీ నుంచి రావాలి, సో 50 lakhs పట్టుకొచ్చేసాయి అని చెప్తాడు. అసెసింగ్ ఆఫీసర్ నోటిఫై చేస్తాడు ఎంత కావాలి ట్యాక్స్ లయబిలిటీ అని. వన్స్ నోటిఫై చేసిన తర్వాత లిక్విడేటర్ ఏం చెప్తానంటే సెట్ అసైడ్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్ నోటిఫైడ్, ఎంత అయితే అమౌంట్ని చెప్పినాడో అంత అమౌంట్కి సంబంధించిన అసెట్ని పక్కన పెట్టడము, ఆ అమౌంట్ని తీసుకోవడం. అండ్ లిక్విడేషన్ షెల్ నాట్ ఫార్మ్ ఆర్ డీల్ విత్ ఎనీ అసెట్ ఆఫ్ కంపెనీ అంటిల్ ఈజ్ నోటిఫైడ్ టు ఏఓ. అంటే ఆ అసెట్ని పక్కన పెట్టాలంటే వీళ్ళ యొక్క పర్మిషన్ని తీసుకోవాలి, వీళ్ళ యొక్క ఆ పర్మిషన్ ఎవరు ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి, వాని యొక్క ఓన్ చేయడానికి లేదు లిక్విడేటర్ ఓన్గా. సో ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, ప్రిన్సిపల్ కమిషనర్ పర్మిషన్ కానీ, ఆ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, ఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, ఆర్ చీఫ్ కమిషనర్ కానీ వీళ్ళ యొక్క పర్మిషన్ని తీసుకొని ఆ అమౌంట్ నోటిఫై చేసిన అమౌంట్ అంతా అమౌంట్ని పక్కకు పెట్టాలి. అండ్ ఇఫ్ ద లిక్విడేటర్ ఒకవేళ లిక్విడేటర్ కన్నా ఫెయిల్యూర్ అయితే అంటే కాంట్రవెన్షన్ చేసే అపోప్రెన్స్ అంటే ప్రయర్ అప్రూవల్ తీసుకోకుండా అసెట్ని సేల్ చేసేస్తే నేను లిక్విడేటర్ నేనే డాన్ అనుకుంటే అప్పుడు ఏముంటుంది, కాంట్రవెన్షన్ చేసే అపో ఈ షెల్ బి పర్సనల్లీ లైబుల్ అయిపోతాడు. సో ఆ పర్సనల్లీ లైబుల్ అయిపోతాడు. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ విచ్ కంపెనీ వుడ్ లైబుల్ టు పే. సో కంపెనీ ఏదైతే లైబిలిటీ పే ఉందో ఆ అమౌంట్ని ఇతను పే చేయాల్సి వస్తుంది. ఎవరు, లిక్విడేటర్ ఎవరైతే వచ్చినాడో ఆ పర్సన్. సో సెక్షన్ 178 ఏం చెప్తుంది, అప్లికబుల్ టు ఆల్ కంపెనీస్. లిక్విడేటర్ అపాయింట్ అయినప్పుడు వితిన్ 30 days లోపల ఇంటిమేట్ చేయాలి అసెసింగ్ ఆఫీసర్కి. అసెసింగ్ ఆఫీసర్ వెంటనే మనకు కావాల్సిన అమౌంట్ ఎంత అని చెప్తాడు. లిక్విడేటర్ అంత అమౌంట్ని కలెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. కలెక్ట్ చేసే ప్రాసెసింగ్లో ఏమైనా అసెట్ని సేల్ చేయాలంటే ఆ అసెట్ని సేల్ చేయడానికి అతను ప్రయర్ అప్రూవల్స్ అనేది తీసుకోవాలి. నోటిఫై చేసిన పర్సన్స్ ఎవరైతే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఉన్నాడో ఆ ప్రిన్సిపల్ కమిషనర్ ఉన్నాడో వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఒకవేళ అప్రూవల్ తీసుకోకుండా ఆ కాంట్రవెన్షన్ చేస్తే అపోప్రెన్స్ని అతను పర్సనల్లీ లైబుల్ అవుతాడు. ఆ కేసెస్కి సెక్షన్ 178 అది. నెక్స్ట్ 179 లైబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్. సో ప్రైవేట్ కంపెనీలో లైబిలిటీ ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డైరెక్టర్కి లైబిలిటీ. ఇందాక కంపెనీ లిక్విడేట్ అవుతుంది కాబట్టి లిక్విడేటర్ వచ్చిన కంపెనీ లిక్విడేషన్ కాక ముందుకి డైరెక్టర్స్ ఉంటారు కదా, ఇది ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించి ఆ కేసులో ఎట్లుంటుంది. ఇఫ్ ట్యాక్స్ డ్యూ అయింది దట్ ఈస్ ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ కానీ ఆర్ పెనాల్టీ కానీ ట్యాక్స్ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్కి కెనాట్ బి రికవర్డ్ దట్ ఎన్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ నుంచి రికవర్ చేయలేకపోతున్నాం. డ్యూ టు కంపెనీ యొక్క అసెట్ని చూస్తే 1 lakh ఉన్నాయి, కంపెనీ యొక్క లైబిలిటీ ఏమో 50 lakhs ఉంది. ఏం చేసినారా బాబు అంటే అసెట్ని మొత్తం డైరెక్టర్స్ను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, డైరెక్టర్ రెమ్యునరేషన్కి వేసుకున్నారు, డైరెక్టర్ సిట్టింగ్ ఫీ అన్నారు. సో ఇష్టం వచ్చినట్లు ఎక్స్పెండిచర్స్ని చూపించుకుని వాళ్ళు కంపెనీ యొక్క అసెట్స్ మొత్తం కంపెనీ యొక్క లాస్ మేకింగ్లో తీసుకొని వచ్చి కంపెనీ ఈ సపరేట్ నేను సపరేట్ మీరు అమౌంట్ని తీసుకోవాలి అనుకుంటే కంపెనీ దగ్గర నుంచి తీసుకోమని చెప్తే తనతో పట్టుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే నువ్వు ప్రైవేట్ కంపెనీ యొక్క డైరెక్టర్, ఇక్కడ రెమ్యునరేషన్ తీసుకోవాలన్నా మీ పర్మిషన్ కావాలి, సిట్టింగ్ ఫీలు కావాలనుకున్నా మీరే ఓన్ తీసుకుంటారు. మీ యొక్క ఓన్ డెసిషన్ని తీసుకొని కంపెనీ యొక్క అసెట్ని కంపెనీ యొక్క ఇన్కమ్ని అన్నీ తీసుకొని ఇప్పుడు కంపెనీ సపరేట్ డైరెక్టర్ సపరేట్ అంటే కాదు బాబు. సో మీరు ఏం చేయాలి అంటే ఆ పర్సన్ ఎవ్రీ పర్సన్ హూ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎవరైతే రిలవెంట్ ప్రీవియస్ ఉంటారో వాళ్ళందరూ షెల్ jointly and severally liable for the payment of tax unless he prove that non recovery. అంటే అతను ప్రూవ్ చేయగలగాలి, సార్ ఆ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ జరగడం వల్లనే కంపెనీ పొజిషన్లోకి వచ్చింది, ఆ మిస్టేక్కి నాకు ఎటువంటి పొజిషన్ ఎటువంటి ప్లేస్ లేదు అనేది అతను ప్రూవ్ చేయగలగాలి. అప్పుడు ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అండ్ వేరే హ్యాడ్ ఇక్కడ నోటీస్ అనేది కంపెనీకి సెండ్ చేస్తే చాలు, అంతేకాని నేను చెన్నైలో ఉన్నా నాకు నోటీస్ రాలేదు, నేను బెంగళూరులో ఉన్నా నోటీస్ రాలేదు, కంపెనీ ఏమో ఇక్కడ కర్నూలులో పెట్టినారు, సో కంపెనీకి నోటీస్ పెట్టినా ఓకే దట్ ఎనఫ్. సో ఇండివిజువల్ డైరెక్టర్కి నోటీస్ని పెట్టాల్సిన అవసరం లేదు. సో అందరూ లైబుల్లే. ఈ పర్సన్ కన్నా ప్రూవ్ చేయగలిగితే నాన్ రికవరీ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ఎనీ గ్రాస్ నెగ్లిజెన్స్ వల్ల రాలేదు, మిస్ ఫేసెన్స్ లేదు, నెగ్లిజెన్సీ లేదు, ఆ అమౌంట్కి సంబంధించి చూసుకుంటాము. సో ట్యాక్స్ టు ఇంక్లూడ్ పెనాల్టీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఒకవేళ 189 ఇంకోటి ఏమంటే పైన 199 మిస్ చేసిన అనుకుంటా. ఒకవేళ డిస్కంటిన్యూ అయితే ఏది ఫమ్ డిస్కంటిన్యూ అయితే ఎవ్రీ పర్సన్ హూ వాజ్ పార్ట్నర్ అట్ ద టైమ్ డిసొల్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ షెల్ లైబుల్ అవుతారు. ఒకవేళ పార్టీషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ పార్టీషన్ అయిందనుకోండి,
పార్షియల్ పార్టిషన్ అయినా టోటల్ పార్టిషన్ అయినా చూసుకుంటాము. సో పార్టిషన్ అనేది పార్షియల్ అయితే నాట్ రిగార్డెడ్ పార్టిషన్, ఇది హెచ్ఈఎఫ్ అనేది డీమ్డ్ కంటిన్యూషన్. ఒకవేళ టోటల్ పార్టిషన్ అయిందనుకోండి, ఎవ్రీ మెంబర్ ఆఫ్ హెచ్ఈఎఫ్ ఇమ్మీడియట్లీ బిఫోర్ పార్టిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ అయిపోతారు. దిస్ ఈజ్ లైబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేసెస్. సో వాట్ వి డిస్కస్డ్ సెక్షన్ 159 డిస్కషన్ చేసినాము. లీగల్ రిప్రజెంటేటివ్కి సంబంధించి ఆ పర్సన్ వచ్చేసి డీమ్ లీగల్ రిప్రజెంటేటివ్గా తీసుకుంటాము. ట్యాక్స్ అండ్ పెనాల్టీస్కి అందరూ వస్తారు అండ్ ఓన్లీ ఎస్టేట్ వరకు వస్తారు అండ్ ప్రాసిక్యూషన్ అనేది అప్లికబుల్ కాదు. అండ్ తర్వాత 160 డిస్కషన్ చేసినాము. 160లో వచ్చేసి రిప్రజెంటేటివ్ అసెస్సీగా తీసుకుంటాము. రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటే మైనర్కి గార్డియన్, లుగ్నిటెక్కి మేనేజరు, ఐడియేట్కి మేనేజరు, ఆ డిస్క్రిషనరీ ట్రస్ట్కి ట్రస్టీస్, నాన్ రెసిడెంట్కి ఏజెంట్. అండ్ డీమ్డ్ ఏజెంట్ అనేది ఎప్పుడు అంటామనేది చెప్పినాము. ఎంప్లాయీ అయితే ఆర్ కనెక్షన్ ఉంటే ఆర్ ట్రస్టీ అయింటే ఆ కేసుకి సంబంధించి సెక్షన్ 164 డిస్కషన్ చేసినాం. తర్వాత ట్యాక్సేషన్ డిస్క్రిషనరీ ట్రస్ట్ ఉన్నప్పుడు ట్యాక్సేషన్ ఎట్లుంటుంది, అది ట్యాక్సేషన్కి సంబంధించి ఆ ట్యాక్సబిలిటీ యాజ్ ఏఓపికి సంబంధించి ఎట్లుంటుంది, బెనిఫిషరీకి సంబంధించిన సోర్స్ అనేది తెలీదా, సోర్స్ అనేది తెలిస్తే అంటే తెలియకపోతే ఎంఆర్ రేట్ దట్ ఈస్ 42.744 పడుతుంది. బెనిఫిషరీ షేర్ తెలుసు, ఆ బెనిఫిషరీ యొక్క షూర్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ బిలో ఉంటే ట్రస్ట్ ఏఓపికి వచ్చేసి స్లాబ్ రేట్స్ పడుతుంది. ఒకవేళ కాకుండా అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి ఎక్సీడ్ ఉంటే 42.744% స్లాబ్ రేట్ పడుతుంది. పార్టిషన్ ఆఫ్ హెచ్ఈఎఫ్ టోటల్ పార్టిషన్ అయిందంటే మెంబర్స్ ఎవరైతే ఉంటారో బిఫోర్ పార్టిషన్కి అది పార్షియలీ పార్టిషన్ అయితే కంటిన్యూ అవుతుందని తీసుకుంటాం. రిజల్యూషన్ ఫామ్ అయితే ఆల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జాయింట్ అండ్ సెవరల్లీ లైబుల్. అండ్ సెక్షన్ 178 డిస్కషన్ చేసినాము. 178లో నేను చెప్పినాము ఆల్ కంపెనీస్కి సంబంధించి ఒక లిక్విడేటర్ వస్తారు. ఆ లిక్విడేటర్ వచ్చేసి వితిన్ 30 days లోపల ఇంటిమేట్ చేయాలి అసెసింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు కావాల్సిన లైబిలిటీ ఎంత అనేది చెప్తాడు. ఆ లైబిలిటీ అమౌంట్ని రియలైజేషన్ చేసే పొజిషన్లో ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ వాళ్ళ యొక్క పర్మిషన్ని తీసుకుని వచ్చాలి. ఒకవేళ ఏమైనా కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ కంపెనీ యొక్క లైబిలిటీ ఇతను పర్సనల్ లైబిలిటీగా యూజ్ చేసుకుంటాం. అండ్ సెక్షన్ 179 డిస్కషన్ చేసినాం. 179లో ఏం చెప్పినాము, లైబిలిటీ ఆఫ్ డైరెక్టర్ ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి సపరేట్ నోటీస్ని సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాయింట్ లైన్స్ ఎవరైతే లైబుల్ అవుతారో అండ్ పర్సన్ ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే గ్రాస్ నెగ్లిజెన్స్, మిస్బిహేవియర్ ఆర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అతనికి ప్రూవ్ చేయగలిగితే, అతని యొక్క హ్యాండ్ ఏం లేదని ప్రూవ్ చేయగలిగితే అతను నాట్ లైబుల్. ఇది లైబిలిటీ ఇన్ స్పెషల్ కేసెస్.